బోయకొండ గంగమ్మ దగ్గరికి ఈసారి ఇలా వెళ్తానని అస్సలు అనుకోలేదు. మొత్తం అన్ఎక్స్పెక్టెడ్ గానే జరిగిపోయింది. అడగగానే తీసుకెళ్లే హస్బెండ్ ఉండడం అదృష్టం అనే చెప్పాలి. అలానే ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్లమని అడగని వైఫ్ ఉండడం కూడా అదృష్టమే కదా. మీరేమంటారు? సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే నేను, విద్య, చందు, సాగర్ మా పార్టీతో కలిసి బోయకొండకైతే వచ్చేసాం. మదన్పల్లి నుండి బోయకొండ తక్కువ డిస్టెన్సే కాబట్టి బైక్స్ లోనే వచ్చేసాం. ఇంకా రాగానే బైక్స్ పార్క్ చేసి వెంటనే కోనేరు దగ్గరకు వచ్చేసాం. కోనేరులో వాటర్ ని చూసి మా పార్తుగాడు భలే ఎక్సైట్ అయిపోతున్నాడు. ఇక్కడేమో మా విద్య నా స్పెట్స్ ఎత్తి కోనేరులో వేసేసాడు పట్టుకోమని ఇచ్చినందుకు. నేను బోయకొండకి చాలా సార్లే వచ్చాను కానీ ఇక్కడ కోనేరు ఉందని ఎప్పుడూ అబ్జర్వ్ చేయలేదు. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు చూసాను. కోనేరు మధ్యలో ఇలా అమ్మవారు ఉన్నారు. చూడడానికి చాలా బాగా అనిపించింది. అందుకే ఇంకా వెంటనే అక్కడికి కూడా వెళ్లి అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ తీసుకొని బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చేసాను. టెంపుల్ కి రోడ్ వేనే కాకుండా నడకదారి అంటే మెట్లెక్కి కూడా రావచ్చని ఎంతమందికి తెలుసు? చిన్నప్పుడు మేము అలానే వచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇంకా నార్మల్ గా బైక్స్ లో, కార్స్ లో అలా వచ్చేస్తూ ఉన్నాం. ఇంకా టెంపుల్ దగ్గర కూడా మెట్లుంటాయి కాబట్టి మొదటి మెట్టుకి పూజ చేసుకొని స్టార్ట్ అయిపోయాం. అస్సలు అనుకోలేదు బోయకొండ గంగమ్మకి చీర సార తీసుకొని వస్తానని చెప్పి. ముందు రోజే నాకు కలలో వచ్చిందనమాట. ఎవరో అమ్మవారికి నేను చీర పెడుతున్నట్టు, సార తీసుకెళ్తున్నట్టు. సరే ఎలాగో బోయకొండ వెళ్ళాలనుకున్నాం కదా, అమ్మవారికి సార తీసుకెళ్దామని చెప్పేసి మార్నింగే అన్ని సెట్ చేసుకొని ఇలా వచ్చేసాం. రష్ ఎక్కువ లేకపోవడంతో అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. చాలా దగ్గర నుండి చూసాము. యాక్చువల్ గా కోడి కూడా కోయాల్సింది, బట్ సమ్మర్ లో బైక్స్ లో రావడం వల్ల ఈసారికి స్కిప్ చేసేసాం. అమ్మవారు చాలా పవర్ఫుల్. ఇక్కడ మనం ఏదైనా కోరిక కోరుకొని ఇది జరుగుతుందా లేదా అని కూడా తెలుసుకోవచ్చు. అది ఎలా అన్నది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను. మీరైతే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.